కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలా ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు. నవాజ్ షరీఫ్నో ఇమ్రాన్ ఖాన్నో షేక్ హసీనానో జైలు వేసి మరణ శిక్షలు విధించేటువంటి విధానం కాదు మనది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇటువంటి దగ్గర కూడా వచ్చి మీరు ఏది పడితే అది మాట్లాడి 2-3 సంవత్సరాల తర్వాత మన ఊర్లలో చూస్తాం. ఆ సినిమాలో కూడా సినిమాలో చెప్పిండ్రు, పిల్ల చూసినా చుట్టూ మొత్తం గలగల జనం, నీకు ఫుల్ జనం ఉంటుంది, గలగల పైసల సప్పుడు ఉంటుంది, ఒక్క ఈగ కూడా శరీరం మీద ఆలనియారని ఒక సామెత ఏదో చూసిన ఆ సినిమాలో ఏదో అది ఏదో సినిమాలో చూసినా. అట్లా రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అబ్బో మళ్ళీ వచ్చిండు తోలు తీసుకురాట అంటే ఏమన్నా మేము పూర్తిగా ఇట్స్ డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభను నడుపుకుంటే ప్రధానంగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు. తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో ఎవరు వికరణం చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు.